పెద్ద ప్లానే, పెద్ద స్కామే, పెద్ద కథనే, పెద్ద స్కెచ్చే. అయితే మన హెచ్సియు భూముల మీద లడాయి నడుస్తుంది కదా, మన రేవంత్ సర్కారు 400 ఎకరాల భూమిని గుంజుకొని అమ్ముదామని చూసింది. ఇక మన బీఆర్ఎస్ వాళ్ళు అటు యూనివర్సిటీ విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చిర్రు. వాళ్ళ పోరాటము సుప్రీంకోర్టు జోక్యంతోని ఇక రేవంత్ సారు పరిస్థితి మింగలేక కక్కలేక అయిందంట. ఎట్లనో చెప్తా వివరంగా ఇందాం పాండ్రి. చూసినావా, ఆఖరికి నేను అనుకుంటూనే ఉన్నా, అరే పాపం హైదరాబాద్ సెంటర్ యూనివర్సిటీ విద్యార్థులు అటు సామాజికవేత్తలు ఈ అడవిని నరకద్దు, యూనివర్సిటీ భూములను గుంజుకోవద్దని చెప్పిన ఈ రేవంత్ సర్కార్ ఏంది మంకు పట్టుతోని ముంగట్కి పోతాంది, పిలగాన్లను పోలీసులతో కొట్టించింది, కోర్టులు అద్దంటుంటే కూడా బుల్డోజర్లను రప్పిస్తున్నదేంది అని అనుమానం వచ్చింది. హాగో అనుమాన పడ్డట్టుగానే దీని వెనుక పెద్ద ప్లానింగే ఉన్నదట. ఈ భూముల కోసము గద్దలచ్చి మిట్టుకుమని చూసుకుంటా వాళ్ళనేటనులో లెక్కకైతే మన రేవంత్ సారు అమ్ముదామనుకున్న ఈ సెంటర్ యూనివర్సిటీ భూమి ధర ఎకరానికి 100 కోట్లకు తక్కువ లేదు. కానీ సారు వారు 75 కోట్లకు అమ్ముతా అని ఫస్ట్ పెట్టుకున్నాడు. ఇక 75 కోట్లని చెప్పిన 5 నెలలలోనే 75 కాదు ఎకరం 35 కోట్లకే కట్టబెడతా అన్న కాడికి పట్టుకొచ్చిండు. అంటే 40,000 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని సగానికి సగం డిస్కౌంట్ ఇచ్చి 20,000 కోట్లకే అమ్ముదామని చూసిండు అన్నట్టు. మరి ఎందుకయ్యా అంటే ఈ భూమి మీద కొందరు పెద్దోళ్ళ కన్ను పడ్డదట. ఇక వాళ్ళ కాడ బేరాలాడి కోట్ల విలువ గల భూమిని ఇట్లా అడ్డికి పావు షేర్ లెక్క అమ్మే ఉపాయం చేసిరని అంటున్నారు. అసలు ఈ భూమి వెనుక పెద్ద కథనే ఉన్నది. అది షార్ట్ కట్ లో చెప్తా. 2003లో అప్పటి సీఎం చంద్రాల సారు వారు ఉండే కాడ ఉండక ఈ భూమిని ఎకరానికి 50,000కు ఒక కంపెనీకి అప్పచెప్దామని చూసిండు. ఇక అటెనక వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఈ కట్టబెట్టుడు అన్ని రద్దు చేసి పడేసిండు. కంపెనీ ఊరుకుంటాడా, కోర్టుకు పోయిండు. ఏండ్ల తరబడి విచారణ నడిచింది. మన కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయినాక పెద్ద పెద్ద వకీళ్లను పెట్టిండు. ప్రభుత్వ భూమి ప్రభుత్వానికే వచ్చేటట్టు చేసిండు. కోర్టు కూడా ఇది ప్రభుత్వానిది అని చెప్పింది. ఇక రేవంత్ సార్ ముఖ్యమంత్రి అయినాక ఈ హెచ్సియు మైదానికి పోయి ఫుట్బాల్ ఆట ఆడిండట. ఇక మైదాన్ అంతా చూసినాక ఈ భూమిని పొతం పెడితే ఎట్లుంటదని ఆలోచించిండట. ఇక ఇంకేమున్నది, అప్పటికప్పుడే ఇటు నుంచి అటు ఫైళ్లు పోయినాయి, జీవోలు వచ్చినాయి. రేవంత్ సార్ కూడా ఢిల్లీకి పోవుడు, ఫస్ట్ 75 కోట్లు అనుడు, అటెనక 35 కోట్లకే అని చెప్పుడు, కమిషన్లు కూడా తీసుకున్నాడు. ఇగో ఈ కథ అంతా నడిచిందట. మరి కమిషన్లు తీసుకున్నాక భూమిని అమ్మం అని అంటే పైసలు ఇచ్చినోడు ఊకుంటాడా? అందుకే అర్ధరాత్రి పూట యూనివర్సిటీలకు బుల్డోజర్లు వచ్చినాయి. జీవాలు ఏడుస్తున్నా షెట్లు నరికిర్రు, పిలగాన్ల ఈపులు వలగొట్టిర్రు. ఆఖరికి సుప్రీంకోర్టు సర్కార్ మీద గరం చేసే వరకల్లా ఆగో ఇప్పుడు సప్పుడు కూకున్నారు. ఇగో ఇంత కథ ఉన్నదన్నట్టు. అసలు మన తెలంగాణ మనకు రానప్పుడు అప్పటి పాలకులు మన భూములన్నీ ఎవరెవరికో కట్టబెట్టిర్రు. ఇక తెలంగాణ తెచ్చుకున్న 10 ఏళ్ల తర్వాత మళ్ళా వెనకటి కథ నడిపిద్దామని చూసిర్రట. గిట్లనే చెప్పుకుంటున్నారు అక్కడోళ్ళు.